తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు మరోసారి పెరగనుందా అనే చర్చలు మళ్లీ జోరందుకున్నాయి. ప్రస్తుతం 61 సంవత్సరాలుగా ఉన్న రిటైర్మెంట్ వయసును మరో 2 ఏళ్లు పెంచి 63 సంవత్సరాలకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ప్రయత్నం ఉన్నట్లు సమాచారం వెలువడుతుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగుల పదవి విరమణ వయస్సును 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచిన విషయం తెలిసింది. అప్పట్లో పెండింగ్ బకాయిలు చెల్లింపులు, ఖజానాపై భారం వంటి కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పటి ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే విధంగా ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో పదవి విరమణ వయసు పెంపు దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా భారీగా పెరిగిన జీతాలు, పెన్షన్లు, డిఏలు, ఇతర బకాయిల చెల్లింపులు ప్రభుత్వంపై అదనపు భారం పెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులను మరికొంతకాలం కొనసాగించడం ద్వారా తక్షణ ఆర్థిక ఒత్తిడిని కొనసాగించవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రతిపాదనపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు వృద్ధాప్యంలో ఉద్యోగులు పనిచేయాల్సి రావడం వల్ల ఆరోగ్య సమస్యలు, పని ఒత్తిడి వంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు రిటైర్మెంట్ వయసు పెరగడం వల్ల కొత్తగా ఉద్యోగాల్లోకి రావాల్సిన నిరుద్యోగ యువతకు అవకాశాలు తగ్గిపోతాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే మరో కోణంలో చూస్తే అనుభవజ్ఞులైన సీనియర్ ఉద్యోగులు ప్రభుత్వ వ్యవస్థలో కొనసాగడం వల్ల పరిపాలనలో స్థిరత్వం పెరుగుతుందని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందే అవకాశం ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అనుభవం ఉన్న సిబ్బంది కొనసాగడం వల్ల నిర్ణయాలు వేగంగా, సమర్థవంతంగా తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తానికి ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు అంశం ఒక కీలక విధాన నిర్ణయంగా మారింది. ఇందులో ఉద్యోగుల సంక్షేమం, నిరుద్యోగ సమస్య, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, ఈ 3 అంశాల మధ్య సమతుల్యం అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ అంశంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ వివిధ స్థాయిల్లో కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.